టెస్లా సీఈఓ అమెరికా ప్రభుత్వంలో డోజ్ శాఖ బాధ్యతలు నిర్వహిస్తున్న ఎలన్ మస్క్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. దీనికి సంబంధించి ఎక్స్ లో ప్రకటన చేశారు. అమెరికా ప్రభుత్వంలో ప్రత్యేక గవర్నమెంట్ ఉద్యోగిగా తన షెడ్యూల్ ముగిసిందని పేర్కొన్నారు. ప్రభుత్వంలో వృధా ఖర్చులు తగ్గించేందుకు తనకు అవకాశం ఇచ్చినందుకు ట్రంప్ కు ధన్యవాదాలు తెలిపారు. డోజ్ మిషన్ భవిష్యత్తులో మరింత బలపడాలని మస్క్ ఆకాంక్షించారు. ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా అధికారం చేపట్టాక మస్క్ ను డోజ్ శాఖ సారథిగా నియమించారు. ప్రభుత్వ వ్యవస్థలో సమూల మార్పులు, ప్రభుత్వ శాఖల్లో వృధా ఖర్చులు తగ్గించడమే లక్ష్యంగా ఈ విభాగం పనిచేసింది. ప్రభుత్వ ఖర్చులను తగ్గించడంలో భాగంగా ఈ విభాగం అనేక మంది ప్రభుత్వ ఉద్యోగుల తొలగింపునకు అమెరికా ప్రభుత్వానికి సూచనలు చేసింది. దీంతో ప్రభుత్వంలో మస్క్ జోక్యం ఎక్కువగా ఉంటుందనే విమర్శలు తలెత్తినప్పటికీ ట్రంప్ వాటిని ఖండిస్తూ వచ్చారు. అయితే ట్రంప్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఓ బిల్లుకు వ్యతిరేకంగా మస్క్ తొలిసారి తన స్వరాన్ని వినిపించారు. ఈ బిల్లుకు అధిక బడ్జెట్ కేటాయించాల్సి వస్తూ ఉండడం వల్ల ప్రభుత్వ ఖర్చులు తగ్గించాలనే డోజ్ ఆశయాలకు అది గండి కొడుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రభుత్వ వ్యయాలను తగ్గించడానికి డోజ్ తీసుకున్న చర్యలు ఈ నిర్ణయంతో వృధా అవుతాయని ఆయన నిరాశ వ్యక్తం చేశారు. దీంతో ట్రంప్ మస్క్ మధ్య దూరం పెరుగుతుందా అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ పరిణామాల నేపథ్యంలోనే మస్క్ వైదొలుగుతున్నట్లు ప్రకటించడం ఆసక్తికరంగా మారింది.